హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. మనకు రోజు ఇంట్లో రెగ్యులర్గా యూజ్ అయ్యే కిచెన్ టిప్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం అండి. అది కూడా సరికొత్త వంటింటి చిట్కాలన్నమాట. మరి ఈ చిట్కాల వల్ల టైం అండ్ మనీ కూడా సేవ్ అవుతుంది. దీంతో పాటు మనం వేస్ట్గా ఇంట్లో పారేసే ఐటమ్స్ కూడా ఉన్నాయి కదా, దాన్ని కూడా రీయూజ్ అనేది ఎలా చేయాలనేది కూడా ఈ వంటింటి చిట్కాల ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా అయితే మరి ఫస్ట్ టిప్ ఏంటో ఇక్కడ తెలుసుకుందామా. మనకి రైనీ సీజన్ వచ్చిందంటే చాలు పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు ఎందులో అయినా మాయిశ్చర్ అనేది ఎక్కువగా ఉండిపోతుంది. అలా ఉన్నప్పుడు మనకేంటంటే చిన్న చిన్న పురుగులు పట్టడం కానీ అలా జరుగుతుంటుంది. అలా జరగకుండా మనం ఏం చేయాలంటే ఈ పప్పు డబ్బాలు, ఉప్పు డబ్బాలు ఏం చేయాలంటే ఈ విధంగా మనకి బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఈ బిర్యానీ ఆకు దీంతో పాటు 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా వేసేసామనుకోండి, మనకి పురుగు పట్టకుండా అండ్ మాయిశ్చర్ కూడా రాకుండా చాలా రోజుల వరకు నిల్వ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు రెండో టిప్ ఏంటంటే ఈ వడయాలు, అప్పడాలు అనేవి ఈ వర్షాకాలంలో కూడా మనకేంటంటే మాయిశ్చర్ అనేది పడుతుంటుంది, పురుగులు అనేవి వస్తుంటాయి కదా. దీన్ని కూడా ఏం చేయాలంటే ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసే ముందు కొంచెం 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసి అడుగు భాగంలో దీన్ని మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మెత్తపడకుండా అండ్ పురుగు పట్టకుండా పర్ఫెక్ట్గా ఎన్ని రోజులైనా మనం దీన్ని స్టోర్ చేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీంతో పాటు అడుగు భాగంలో సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మూడో టిప్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనం ఫ్రూట్స్ అనేవి ఆన్లైన్ నుంచి అయినా లేకపోతే బయట నుంచి అయినా మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఈ ఫ్రూట్స్ నుంచి వచ్చిన ఈ బ్యాగ్స్ చూడండి చాలా అందంగా కనిపిస్తున్నాయి. నాకైతే అస్సలు పారేయబుద్ధి కాలేదండి. మరి అందంగా కనిపించే ఈ బ్యాగ్స్ని ఏం చేయాలంటే మనం ఇంట్లో చిన్న చిన్న ఐటమ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినప్పుడు డస్ట్ అనేది పడుతుంది కదా, దానికైనా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. లేదనుకోండి ఇక్కడ చూడండి, లైట్ అనేది మనం కరెంట్ పోయినప్పుడు ఈ లైట్స్ చిన్న చిన్న యూస్ చేస్తుంటాం కదా. కరెంట్ పోయినప్పుడు ఈ లైట్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే మనకి నిద్ర కూడా సరిగా పట్టదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాగ్ ఉంది కదా, ఈ బ్యాగ్ లోపల మనం ఈ లైట్ పెట్టేసి ఆన్ చేసామనుకోండి, మనకేంటంటే చక్కగా ఈ లైట్ ఆన్ చేసిన మన ఫేస్ మీద డైరెక్ట్ లైట్ అనేది పడదండి. చాలా సింపుల్గా దీన్ని యూస్ చేసేసుకోవచ్చు అండ్ ఈ లైట్కి డస్ట్ కూడా పట్టకుండా మనం దీన్ని ఈజీగా ఈ విధంగా ఈ బ్యాగ్స్ని యూస్ చేసుకోవచ్చు. సో మరి ఈ టిప్ మీరు చక్కగా ఫాలో అయిపోవచ్చు అండి ఈసారి ఫ్రూట్స్ తెచ్చినప్పుడు. ఇప్పుడు ఇంకో మోస్ట్ యూస్ఫుల్ అయ్యే టిప్ ఏంటంటే పిల్లలు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత మనకుండే ఒకే ఒక పని కిచెన్ని క్లీన్ చేసుకోవటం. వంట చేసేసిన తర్వాత స్టవ్ చూడండి ఎంత డట్టిగా కనిపిస్తుందో, దీని మీద ఆయిల్ మరకలు కూడా పడిపోతాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే కొంచెం పిండి అంటే మైదామైనా లేకపోతే గోధుమ పిండి అయినా మీరు తీసుకుని కొంచెం ఈ విధంగా చల్లేసి చేత్తో పిండి మొత్తం స్టవ్ మీద ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ మనం క్లీన్ చేసేసుకోవాలి. ఈజీగా ఆయిల్ మరకలు అనేవి వచ్చేస్తాయి. స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఈ పిండిని మనం తీసేసి తర్వాత వాటర్తో అయినా లేకపోతే ఏ లిక్విడ్స్ అయినా మనం యూస్ చేస్తాం కదా స్టవ్ని మనం క్లీన్ చేయడానికి, ఆ లిక్విడ్స్ యూస్ చేస్తే చాలండి ఈజీగా వచ్చేస్తాయి. మీరు అనుకోవచ్చు ముందే మనం లిక్విడ్ యూస్ చేయొచ్చు కదా అనేసి. లిక్విడ్ యూస్ చేస్తే తొందరగా ఆయిల్ మార్కులు అనేవి రావు. కొంచెం పిండిని చల్లేసి పిండి తీసేసిన తర్వాత మనం క్లీన్ చేసామనుకోండి, అద్దంలాగా మెరిసిపోతుంది స్టవ్ మాత్రం. పిండిని మనం రిమూవ్ చేసిన తర్వాత లిక్విడ్ కూడా అవసరం లేదండి, డైరెక్ట్ మనం వాటర్తో కూడా ఈ స్టవ్ని మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. అప్పటికే మనకి ఆయిల్ మార్కులు అన్నీ పోతాయి కాబట్టి ఈజీగా మనం దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, మనకి అద్దంలాగా మెరిసిపోతుంది. ఎంత పర్ఫెక్ట్గా క్లీన్ చేసాం చూసారా. సో పిండి ఒక్కటి ఉంటే చాలండి, మనం జస్ట్ పిండి తర్వాత వాటర్తో దీన్ని క్లీన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇడ్లీ పిండి చూసారు కదా ఎంత ఫ్లఫీగా మనకు కనిపిస్తుందో. మనం మార్నింగ్ లేచిన వెంటనే ఇడ్లీనే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తాం. సో మరి ఇడ్లీని వేసేటప్పుడు ఒక చిన్న టిప్ మీరు ఫాలో అయిపోతే చాలు, మెత్తగా దూదిలాగా వస్తాయండి. ఇడ్లీ పిండి కలిపేటప్పుడు అంటే మార్నింగ్ లేచిన తర్వాత మనం ఇడ్లీ పిండిని కలుపుతుంటాం కదా, సో అప్పుడు ఏం చేయాలంటే 1 టేబుల్ స్పూన్ ఇందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. కొంతమంది అయితే ఇందులో ఆయిల్ కూడా యాడ్ చేస్తారండి, కానీ ఆయిల్ కంటే నెయ్యి యాడ్ చేసి చూడండి, రుచి బాగుంటుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం కొంచెం ఇక్కడ ఇడ్లీని ఈ విధంగా యాడ్ చేసేసి మనం ప్రిపేర్ చేసామనుకోండి, దూదిలాగా చాలా టేస్టీగా వస్తాయి. సో నేనైతే ఇక్కడ చిన్న చిన్న ఇడ్లీలే వేసేసాను, ఎందుకంటే మా పిల్లలకి చిన్న చిన్న ఇడ్లీలే ఎక్కువగా ఇష్టపడి మరి తింటారు. ఇంకోటి ఏంటంటే అండి, ఇడ్లీ మనం ప్రిపేర్ చేసిన తర్వాత వేడిగా అప్పుడే మనం తీయొద్దండి, అలా తీస్తే పర్ఫెక్ట్గా రావు. సో కాస్త మనం చల్లారిన తర్వాత ఇడ్లీని తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, స్పాంజ్ లాగా మెత్తగా కనిపిస్తున్నాయి కదండి ఫ్లఫీగా. సో ఇంకోటి ఏంటో చూసేద్దాం. బిస్కెట్స్ వచ్చేసి మనం ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసిన వెంటనే ఇలా తీసేసి మనం అలా పక్కన పెట్టేస్తుంటాం. ఆ పిల్లలకి ఎంతైతే కావాలో అంత తినేసి పక్కన పెట్టేస్తారు. మనం ఎంత బాక్స్లో పెట్టినా అవి మెత్తగా అయిపోతాయి. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం కంటైనర్లో పెట్టేటప్పుడు ఇందులో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి మనం పెట్టామనుకోండి, అవి క్రిస్పీగా ఉంటాయి. ఎన్ని రోజులైనా పాడవకుండా మెత్తపడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ బిస్కెట్స్. సో మరి ఈ టిప్స్ అన్ని మీకు చాలా యూస్ఫుల్ అని నేను అనుకుంటాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.